ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు బ్లాగ్స్. ఈరోజు వీడియో కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో చాలామంది ప్రతిరోజు ఒకేలాగా ఉండదు అనమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి, వాళ్ళ హెల్త్ని పట్టించుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. సో ప్రతిరోజు హెల్తీ ఫుడ్డే తినడానికి అవ్వదు, సో ప్రతిరోజు వర్కౌట్స్ చేయడానికి అవ్వదు. సో అలాంటప్పుడు నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో మార్నింగ్ కొద్దిసేపు సైరస్ని సైకిల్లో కూర్చోబెట్టేసి ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో క్లీన్ చేయడం యాక్టివిటీతో పాటు నాకు కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, సైరస్తో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది, ఇక్కడ క్లీన్ చేసుకున్నట్లు ఉంటుంది. సో ఇలా అన్నీ ఒక పనిలో మనకి ఒక 3 బెనిఫిట్స్ ఉండేలాగా చూసుకుంటున్నాను. తనకి కొద్దిగా ఫన్నీగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తూ ఉంటారు, నేను వర్క్ చేస్తూ తన్ని కొద్దిసేపు సైకిల్లో తిప్పుతూ ఉంటాను, నాకు వాకింగ్ చేసినట్లు ఉంటుంది అనమాట. సో ఇలా చేయండి. వాకింగ్ ఒక మార్నింగ్ నేను 30 to 40 minutes వాకింగ్ చేశాను. నాకు ఈరోజు వర్కౌట్స్ చేయడానికి టైం దొరకలేదు. సో సైరస్తో ఆడుకుంటూనే వాకింగ్ కూడా చేసుకున్నాను. సో నా హెల్త్ బాగా అవుతుంది, తనతో కొద్దిగా టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది. సో ఇలా మేనేజ్ చేసుకుంటాను అనమాట. మీకు వర్కౌట్స్ చేయడానికి టైం లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారన్నప్పుడు సో వాళ్ళతో కలిసి మీ పనిని మీరు ఫినిష్ చేసుకోండి అనమాట. నెక్స్ట్ కొద్దిసేపు ఇంకా తనకి బ్రష్ చేపించడం అలా చేస్తూ ఉన్నాను. కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది మనకి చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేస్తే. ఎప్పుడన్నా ఎక్కువ స్ట్రెస్ ఉంది అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. కొద్దిసేపు అన్నీ వదిలేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, చాలా మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ డేస్లోనే చాలా ఆ విషయాలు ఈ విషయాలు చేయాలి అనేసి ఏదేదో హడావిడిగా ఉంటాము. సో పిల్లలు అట్లా కాదు, వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి ఏది కావాలో ఒక్క విషయం మీదే ఫోకస్ చేస్తారు. వాళ్ళకి ఆడుకోవాలనిపిస్తే ఆడుకుంటారు, తినాలనిపిస్తే తింటారు, నిద్రపోవాలనిపిస్తే నిద్రపోతారు, అలా చేస్తారు. కానీ మనం అలా కాదనమాట. వంట చేసేటప్పుడు ఇంకోటి ఆలోచిస్తాం, టీవీ చూసేటప్పుడు ఇంకొకటి ఆలోచిస్తాం, మైండ్లో ఎప్పుడు 2-3 రన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి అలా ఉండదు, వాళ్ళు ఒక్కదాని మీదే ఫోకస్ చేస్తారు, దాంట్లోనే హ్యాపీగా ఉంటారు అనమాట. సో అందుకే నాకు వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంక ఈరోజు సైరస్కి బ్రష్ చేపిస్తూ ఉన్నాను. తనకి బ్రష్ చేపియాలంటే తనకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోర్స్ చేయాల్సిన అవసరమే లేదు, తనే బ్రష్ చేసుకుంటూ ఉంటారనమాట. బ్రష్ చేపికపోయినా కూడా బ్రష్ గ్లాస్ తీసుకువచ్చి బ్రష్ చేపిమని చెప్తూ ఉంటారు. అలా చేస్తున్నాను. నేను ఒక 5 minutes తర్వాత ఒక 2 minutes అనుకుంటా, 2 minutes బ్రష్ చేయించాను. కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి బ్రష్ చేపిస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా ఆపేస్తే తను ఏడుస్తూ ఉన్నారు, ఇంకా బ్రష్ చేపిమనేసి, ఇంకా ఎక్కువసేపు చేపించకూడదు అనేసి వదిలేసాను. సో ఫ్రూట్స్ మీరు ఎప్పుడు కానీ ఎంత బిజీగా ఉన్నా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు నార్మల్గా కూడా ఇంట్లో ఎప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తినేలాగా చూసుకోండి. ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎప్పుడు స్టాక్ పెట్టుకొని ఉండండి. మేమైతే ఎప్పుడు కోకోనట్ వాటర్ కానీ, ఆరెంజెస్, పొమోగ్రానైట్, బనానా ఏదో ఒక ఫ్రూట్స్ పెట్టుకుంటే ఉంటాము. సో బనానా చీప్, దీంట్లో ఏం బెనిఫిట్స్ ఉండదు అనేసి మాత్రం అనుకో దండి. ఏ ఫ్రూట్ లేనప్పుడు బనానానే బెస్ట్. ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, ఈజీగా అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో బనానా ఎప్పుడు స్టాక్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ నా హెల్తీ డ్రింక్ వచ్చేసి టైం లేదు నాకు ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఈజీగా ఎలా అవుతుందంటే నార్మల్ లూక్ వామ్ వాటర్ కూడా కాదు, నార్మల్ వాటర్లోనే 1 tablespoon యాపిల్ సైడర్ వెనిగర్ వేసేసి అది తీసేసుకున్నాను. సో ఇది నేను చెప్పేది ఏంటంటే డేలో ప్రతిరోజు ఒకేలాగా లేనప్పుడు మన పనులు మనం చేసుకోవడానికి, వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలన్నప్పుడు ఇలా చేయండి. నాకు ఇప్పుడు ఏదైనా ఫ్యాట్ కటెడ్ డ్రింక్ వచ్చేసి బాయిల్ చేసి తీసుకునేంత టైం లేదు. సో ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది అనేసి ఇలా తీసుకున్నాను అనమాట. సో దీనివల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు, డైజెషన్ బాగవుతుంది. ఇంకోటి ఏంటంటే బోన్స్ ఆల్రెడీ వీక్గా ఉండే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. డైలీ తీసుకోదు ఈ డ్రింక్ని, వీక్లో 2-3 times తీసుకోండి, ఆల్టర్నేట్ తీసుకోండి. డేకి 1 tablespoon మాత్రమే, అంతకంటే హెవీగా తీసుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా డైట్ చేస్తున్నప్పుడు నేను రైస్ ఇలాంటివి అవాయిడ్ చేస్తున్నాను, దోశ ఇడ్లీ ఇలాంటివి తినడం లేదు. సో ఏం చేస్తానంటే ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా, అందరూ తింటారు ఇంట్లో, అందరూ తినచ్చు, నేను తినచ్చు. ఇది గోధుమ రవ్వతో చేసింది కాబట్టి సో టైం సేవ్ అయిపోతుంది. 2 dishes సపరేట్గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ తినేది కొంచెం చేంజ్ చేసుకోండి, నార్మల్ రవ్వతో కాకుండా గోధుమ రవ్వతో చేసుకుంటే అందరూ తింటారు, మీరు తినచ్చు, వెయిట్ లాస్ అవుతారనమాట. దీంట్లో కొద్దిగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాను. ఏంటంటే కొంచెం టొమాటో, నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్ యాడ్ చేసుకున్నాను. కుకుంబర్ ఏంటంటే బాడీ హీట్ అవ్వకుండా, మార్నింగ్ తీసుకున్న వెనిగర్ వాటర్ వచ్చి బాడీని హీట్ చేస్తుంది. అలా బాడీని హీట్ అవ్వకుండా బ్యాలెన్స్ అవ్వడానికి, బాడీ కొంచెం చల్లగా అవ్వడానికి ఏం చేయాలంటే కొద్దిగా చల్లని వస్తువులు కూడా తీసుకోవాలి. కుకుంబర్ కానీ, కోకోనట్ వాటర్ లేదా బటర్ మిల్క్ అలా తీసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి ఏమైందంటే ఇంకా మటన్ బిర్యానీ చేశారు ఇంట్లో. సో నేను అదే తీసుకున్నాను. నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. అంటే మళ్ళీ చేసుకొని తినడానికి టైం లేదు. సో ఏం చేశానంటే మటన్ బిర్యానీని తిన్నాను అనమాట. బాగా ఒక 2 plates ఫుల్గా తినేసాను.
సో తిన్న తర్వాత ఏం చేయాలంటే మీకు అంటే వీక్లో 1 or 2 times ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంది, అంటే ఫుల్గా కంప్లీట్గా 100% అవాయిడ్ చేసేకి అవ్వదు. 1 or 2 times ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, ఏదైనా మంచిగా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి అందరూ కలిసి తినే టైం అలా వస్తుంది. సో ఏం చేస్తారంటే మంచిగా తినండి ఫుడ్ని, ఎందుకంటే మార్నింగ్ లో క్యాలరీ ఫుడ్ తీసుకున్నారు, ఆఫ్టర్నూన్ ఇలా తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే నైట్కి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, నైట్కి నెక్స్ట్ డే మార్నింగ్కి. అంటే అదే ఫ్లోలో తినకూడదు, ఇప్పుడు బాగా హెవీగా తిన్నాము మళ్ళీ నైట్ కూడా బాగా హెవీగా తిని నెక్స్ట్ డే మార్నింగ్, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్, నెక్స్ట్ డే ఈవినింగ్ అలా హెవీగా తింటూ పోతుంటే వెయిట్ లాస్ అవ్వరు అనమాట. సో ఒక్కసారి ఎక్కువ తింటే నెక్స్ట్ డేనంతా కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి. నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా, రైస్ తిన్నా నెక్స్ట్ డే చాలా కేర్ఫుల్గా ఉంటాను, వర్కౌట్స్ బాగా చేస్తాను, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను, లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటాను, అలా చేస్తాను అనమాట. ఎప్పుడైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేని టైంలో ఇలా బిర్యానీ కానీ రైస్ కానీ ఏదైనా హెవీగా ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా ఉందనుకోండి, అలాంటి టైంలో మీరు సపరేట్గా వచ్చి తినను అని చెప్పే టైం ఉండదు. సో నేను ఆఫ్టర్నూన్ ఫుల్గా తినేసాను, ఇంకా నాకు ఈవినింగ్ అసలు టైం లేదు. ఈరోజు చూస్తే వర్కౌట్స్ కూడా చేయలేదు, ఓన్లీ వాకింగ్ మాత్రమే చేశాను. నైట్ 10:30కి సైరస్ నిద్రపోయారు, అప్పుడు నిద్రపోతే టైం కూడా చూపిస్తాను 10:30 అవుతుంది. సో ఆ టైంలో నేను వర్కౌట్స్ చేశాను. ఈవినింగ్ నేను ఏం తినలేదన్నమాట, ఫ్రూట్స్ తినలేదు, ఏం తినలేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మటన్ బిర్యానీ తిన్నాను. మటన్ బిర్యానీ హై క్యాలరీ ప్లస్ నాకు స్టమక్ ఫుల్గా ఉంది, బాగానే తిన్నాను. అంటే 2 o'clock అలా తిన్నాను, నాకు సరిపోయింది, ఇంకా తినలేదు, ఏం తినలేదు, నార్మల్ వాటర్ తీసుకున్నాను అంతే, బటర్ మిల్క్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. బిర్యానీ తినేటప్పుడే కర్డ్ కూడా తీసుకున్నాను అంతే. సో ఇంకా నేను అది తినేసి అలానే లేజీగా ఉండకుండా నాకు నిద్ర రావట్లేదు, ఏదో మిస్ అవుతోంది అనిపిస్తుంది. సో నాకు నిద్ర రాలేదు కాబట్టి ఆ టైం నేను ఏం యూస్ చేసుకున్నానంటే కొంచెం వర్కౌట్స్ చేశాను అనమాట. 10:30కి వర్కౌట్స్ చేశాను. ఇంకా తప్పదు, డే అంతా టైం లేనప్పుడు ఏదో ఒక ఫ్రీ టైంలో మన పనులు మనం ఫినిష్ చేసుకోవాలి. సో ఆ టైంలో నేను చేశాను, ప్లస్ మటన్ బిర్యానీ తిన్నాను, ఆ క్యాలరీస్ కూడా బర్న్ చేయాలనేసి ఈజీ వర్కౌట్స్. అక్కడ చూస్తే ప్లేస్ కూడా లేదు వర్కౌట్స్ చేసేకి, నాకు చాలా తక్కువ స్పేస్ ఉంది కార్ట్ పక్కన. కానీ నేను అంటే సరే ఈరోజు వదిలేద్దాం అని లేకుండా ఏదో ఒక ట్రై చేస్తున్నమాట. అలా ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా డైట్ చేస్తున్నప్పుడు ఇలా ప్రతిరోజు అన్ని హెల్తీ ఫుడ్ తినలేనప్పుడు బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్ డైట్లో. మీరు ఒకరోజు స్ట్రిక్ట్గా చేసేసి ఒకరోజు వదిలేస్తే అది ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ మీరు నా జర్నీ చూసినట్లయితే లాస్ట్ కొన్ని రోజులుగా నేను బాగా వదిలేసాను, దానికి వెయిట్ గెయిన్ బాగా అయ్యాను అనమాట. వెయిట్ గెయిన్ అయ్యాను, మళ్ళీ PCOD ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలా అయింది. సో ఈసారి అలా చేయకుండా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ టైంలో ఇదే చేయాలి అని ఫిక్స్ చేసేసుకున్నాను, మార్నింగే వర్కౌట్స్ చేయాలి తర్వాత వర్కౌట్స్ చేయకూడదు అనేసి. సో అది మిస్టేక్ జరిగింది. ఈసారి ఆ మిస్టేక్ జరగకుండా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసేస్తాను. సో ఇలా బ్యాలెన్స్ చేసుకోండి మీ డేని కూడా. సో చూసారు కదా ఎలా చేస్తాను వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి. మీరు మాత్రమే ఎందుకు వెయిట్ ఫాస్ట్గా రెడ్యూస్ అవుతున్నారు, మేము రెడ్యూస్ అవ్వలేకపోతున్నాము అంటే సో నేను ఇలా చేస్తున్నాను అనమాట. వెయిట్ తగ్గాలి అనుకునేటప్పుడు వర్కౌట్స్ చేయకుండా ఉండే ఛాన్సే ఇవ్వకూడదు అనమాట. వర్కౌట్స్ చేయకుండా ఓన్లీ డైట్ చేస్తే కూడా వెయిట్ రెడ్యూస్ అవుతారు, కానీ స్లోగా రెడ్యూస్ అవుతారు. మీ బాడీ ఫిట్ గా ఉండదు, వీక్ గా ఉంటుంది. అదే డైట్ తో పాటు మంచిగా ఐరన్, ఫైబర్, నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్, కాల్షియం, మినరల్స్ అన్ని ఉండేలాగా చూసుకోండి మీ ఫుడ్ లో. అలా తిని డైట్ చేశారనుకోండి వెయిట్ లాస్ తో పాటు మీ బాడీ కూడా ఫిట్ గా ఉంటుంది, మీరు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అలా ట్రై చేసి చూడండి. మార్నింగే వర్కౌట్స్ చేయాలని లేదు, పిల్లలు ఉన్నప్పుడు మార్నింగ్ వర్కౌట్స్ టైం దొరుకుతుంది, దొరకపోవచ్చు, అలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈవినింగ్ చేయండి లేదా నైట్ కూడా చేయండి. కొందరు ఏమంటే నైట్ వర్కౌట్స్ చేస్తే మళ్ళీ ఆకలి వేస్తుంది కదా అనేసి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఉంటుంది. నాకు ఆల్రెడీ అలవాటే కాబట్టి నాకు ఏమనిపించలేదు. సో నైట్ అలా వర్కౌట్స్ చేశాను. ఈ వీడియో మీకు మోటివేషన్ గా ఉంటుందనేసి నేను చేశాను అనమాట. నిన్న వీడియో అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ కూడా అదే, నిన్న వర్కౌట్స్ చేయలేదు. వీడియో స్టార్ట్ చేసి ఒక 3-4 days అయింది. 3-4 days కి నేను వచ్చి 1 day ఎక్సర్సైజ్ చేయలేదు అని నేనే చెప్పాను అనుకోండి, మీకు కూడా వచ్చి 1 day ఎక్సర్సైజ్ చేయకపోతే ఏం కాదు అనే ఫీలింగ్ వస్తుంది. మీకు ఆ ఫీలింగ్ రాకూడదు అనేసి వీడియో నిన్న పోస్ట్ చేయకుండా నైట్ 10:30కి వర్కౌట్స్ చేసి ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు కూడా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కల్లా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.